మీకు మా అయ్య తెలియదు, మా తాత తెలియదు, ఎవ్వడు తెలియదు. 2 ఏళ్ళు అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. ఆ ముందు రిలీజ్ అయిన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు. అయినా ట్రైలర్కి రచ్చేందిరా నాయన. మీ ప్రేమని నేను మాటల్లో ట్రై చేస్తా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అసలు ఈ సినిమా మీకు డెడికేట్ చేస్తున్నా. ఈ సినిమాలో బాడీ చేయడం, ఫైట్లు చేయడం, డాన్సులు చేయడం, అసలు డాన్స్ అంటే నాకు చిరాకు. అసలు అంత డాన్స్ చేసిన అంటే అరే మా వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలి, మా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అసలు August 25th రోజు ఇట్లా సెలబ్రేషన్ ప్రతి థియేటర్లో జరగాలి, నిండిపోవాలి సినిమా థియేటర్లు. నేను ఆల్రెడీ గ్యారంటీ చేసిన August 25th ఇండియా షేక్ అవుతుంది. మనం August 25th ఏం చేస్తున్నాం? ఆగ్ లగా దేంగే. ఏం చేస్తున్నాం? అంతే. చివరికి వచ్చేయమన్నారు, పక్కన ఉంటే ఎనర్జీ ఉంటుంది వచ్చేయన్నారు. సరేనెళ్ళా. ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక 10 ఏళ్ల దాకా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేద్దామండి. చాలా ఏళ్ళు అయిపోయిందన్న. అప్పుడు రాశారు ఆయన ఇష్మాత్ శంకర్ని కరెక్ట్గా డిస్క్రైబ్ చేయాలంటే స్టేజ్ మీద పద్ధతి కాదు, బట్ కొంచెం డీసెంట్గా చెప్పాలంటే ఆడొక మెంటల్ మాస్ మ్యాడ్నెస్ ఆడు. అది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నేను అప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడే నాకు వచ్చిన కిక్ నాకు వేరు. నేను అప్పుడు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా పూరి గారితో అదే అన్న, ఏమండి నేను ఈ క్యారెక్టర్ చూసినప్పుడు నాకు ఎంతైతే కిక్ వచ్చిందో అందులో 10% ఆడియన్స్ ఫీల్ అయినా సరే ఐల్ బీ వెరీ హ్యాపీ, బికాస్ ఐ వాంట్ దెమ్ ఆల్సో టు ఎంజాయ్ యాజ్ మచ్ as ఐ ఎంజాయ్డ్ అని. సో అప్పుడు అడిగినప్పుడు ఆ క్యారెక్టర్ రాశారు. ఇప్పుడు ఒక్కటే అడిగా, ఏమండి ఇప్పుడు అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్నెస్ ఉన్న క్యారెక్టర్తో ఒక కిక్ యాస్ స్క్రిప్ట్తో పాటు ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాం. సో అప్పుడు ఈ స్క్రిప్ట్ రాశారు ఆయన. అండ్ నాకు తెలిసి ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అన్నిట్లో చాలా టైం తీసుకుని చేశారు ఆయన. చూస్తానంటే ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ నా మనసులో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నా వెనకాలని సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి వచ్చినప్పటికీ మన నవంబర్ 14న ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. టార్గెట్ లాస్ట్ 2 సార్లు మిస్ అయింది, ఈసారి మాత్రం గట్టిగా కొడతాను, ప్రామిస్. నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తి కాదు, కానీ ఈసారి సినిమా చూసి కొంచెం నమ్మకంతో ఉన్నాను. మీ అందరికీ సినిమా నచ్చుతుంది, రేపొద్దున మిమ్మల్ని అందరినీ అలరిస్తామని ఒక ఆశతో అందరికీ పేరున మళ్ళీ బిగ్ థ్యాంక్స్. అంటే ఇక్కడ నాకు అనుకున్నాను సినిమా ఇందాక నేను లేచిన తర్వాత మా హీరోయిన్ ఏదో షూటింగ్లో మిస్ అయింది. ఇందాక మా కేఆర్కే చెప్పినట్టు అందరూ చాలా అన్నీ కోఆపరేట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా మాట్లాడుకుంటూ ఆల్ ది బెస్ట్ కేఆర్కే. రాహుల్, రమణ, ఆల్ ది వెరీ బెస్ట్. చాలా కష్టపడ్డారు. మేధోల్ పేరు నాకు ప్రకాష, భాను, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే మా డిఓపి ఆయనకా బోస్. ఈ సినిమా మీకు ప్రతి బ్లాకు సినిమా అంతా కలర్ఫుల్గా అందంగా లడ్డులాగా ఉంటుంది సినిమా. అది రేపు 14వ తారీఖు సాయంత్రం నుంచి మీరు విట్నెస్ చేయబోతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆయనకా. ఈ సినిమాలో నేను కానీ భాగ్య కానీ, అఫ్కోర్స్ భాగ్య అందంగానే ఉంటుంది, ఇంకా అందంగా కనిపించింది బికాస్ ఆఫ్ ఆయనకా. నేను కూడా డెఫినెట్గా బాగుంది సినిమా. సో థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనం ఎట్లున్నా మనతో బతకాలని డిసైడ్ అయిపోయారు. సో ఎగ్జాక్ట్లీ రా.
సో ఈ 5 సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఫ్యాన్స్కి. చాలాసార్లు చాలా రకరకాల సిచ్యువేషన్స్ వచ్చినాయి లైఫ్లో, టఫెస్ట్ టైమ్స్. సడన్గా ఏదో జరిగిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు మాత్రం నాతో పక్కాగా నిల్చొని మనతో ఉన్న వాళ్ళకి మొత్తం బ్యాండ్ వాయించిన వాళ్ళు మీరే. మీ వల్లనే నిల్చోగలిగిన ఇక్కడ 5 సంవత్సరాలు అయిపోయింది. అండ్ ఇప్పుడు చెప్తున్న నెక్స్ట్ 5 సంవత్సరాలు ఫైరే, కాల్చి పడేస్తా మొత్తం. అండ్ సేమ్ మా డైరెక్టర్ గురించి మా ఇద్దరికి పొగుడుకోవడం ఇష్టం ఉండదు ఒకరినొకరికి, కానీ నన్ను ఎట్లు ఊహించుకుంటూ రత్నాలు లెక్క తెలియదు, కానీ ఇట్ వాజ్ మై డ్రీమ్ రోల్. ఏదో చెయ్యాలని ఉంది, లుంగి కట్టుకోవాలి, కత్తి కట్టుకోవాలి, ఏదో చెయ్యాలని ఉండే. బట్ కథ దొరకలేదు. రకరకాల కథలు వింటుండే. ఈ మనిషి వచ్చి చెప్పంగానే దొరికేసింది. వెంటనే వంశీ నాకు ఫోన్ చేసి, నువ్వు నేను ఎతుకుతున్న కత్తి దొరికేసింది, అది దింపుదామని చెప్పి తయారు చేసిన కత్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో డెఫినెట్లీ కమర్షియల్ సినిమా విత్ వెరీ న్యూ అప్రోచ్. అండ్ బాలయ్య గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఫోన్ చేసి, ఇట్స్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పిర్రు. సో ఇదే ఆ న్యూ బాటిల్. అండ్ చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ ముందు మీరు ఇక్కడ వెనకాల చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు నిజంగా సినిమా పేరు గేమ్ చేంజర్, అది నిజమే. శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు. తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ పాత్ర, కానీ నిజ జీవితంలో మీ అందరికీ తెలుసు, కేవలం ఏపీలోనే కాదు, ఇండియన్ పాలిటిక్స్కి ఉన్న ఏకైక నంబర్ 1 గేమ్ చేంజర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారే. అలాంటి ఆయన పక్కన నేను నుంచోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జనాల కోసం ఇంత తపన పడి, ఇంత ఆలోచించే ఒక వ్యక్తి పక్కన ఆయన జీవించేటప్పుడు మేము కూడా ఆయన పక్కనే ఉంటూ ఇలా ఉన్నామని, అదే కుటుంబంలో పుట్టామని మీతో ఇలా పంచుకున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శంకర్ గారు ఎవరిని చూసి ఇలాంటి క్యారెక్టర్స్ రాశారో మీ అందరికీ తెలుసు. నిజ జీవితంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని లాంటి వ్యక్తులు చూసి మీకు అంత బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ కృతి, సూపర్బ్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నేనేం చేసినా మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నాదేది కొత్త సినిమా వచ్చినా ఇదే ఎక్సైట్మెంట్ చూపిస్తారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియట్లేదు. ఒక్క చేతులెత్తి దండం పెట్టండి. మేము చేయాల్సిందంతా చేసాం, ఇక మిగతాది మీరు చూసుకుంటారని నాకు తెలుసు. జనవరి 10న పండగ మరింత ఘనంగా జరుపుకుందాం. ద వన్ వే. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మై డార్లింగ్స్, మై లవ్ యూ డార్లింగ్స్. మీకు లాస్ట్ టైం మాట ఇచ్చా, ఎలాగన్నా ఇయర్కి 2 ఫిల్మ్స్ చేసి మేము ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా. ఈసారి మాట ఇవ్వకుండా చేయాలి అనుకుంటున్నాను ఈసారి, ఎందుకంటే మిస్ అయ్యాం. బట్ చూశారు కదా సాహో, యూనో ఇట్స్ లైక్ చూశారు కదా సినిమా, గొడవ, గాలి గొడవ, జట్లు గిట్లు, కొంచెం అది. లవ్ యూ డార్లింగ్స్, లవ్ యూ. అండ్ ప్రమోద్, వంశీ, విక్కీ చెప్పొద్దా? నా ఫ్రెండ్స్ గురించి చెప్పొద్దా వద్దా? వద్దంటే వద్దు. అంటే ఒక 100 కోట్లు ప్రాఫిట్ వచ్చిందండి జాగ్రత్తగా సినిమా చేస్తుంటే. 100 కోట్లు ప్రాఫిట్ వదిలేసుకుని ఈ సినిమాని ఇలా ఖర్చు పెట్టి చేశారు. అంటే నా ఫ్రెండ్స్ గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. బట్ అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, మనందరికీ ఉండాలి అలాంటి ఫ్రెండ్స్. లవ్ యూ బంగారం, లవ్ యూ డార్లింగ్స్, లవ్ యూ. ఇప్పుడు మాట్లాడతాను కూడా టైం లేదు. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఆశిస్తూ
చాలా మంది గురించి చెప్పలేదు. డెఫినెట్లీ కొంతమంది గబగా అట్లీస్ట్ పేర్లు చెప్పకపోతే చాలా అన్యాయంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వివి వినాయక్ గారు అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, మా కెమెరామెన్ అజయ్ వర్మ గారికి అండ్ మా ఫైట్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ మాస్టర్కి అందరికీ అండ్ ఈ సినిమా వెనకాల ఎంతో కష్టపడిన చాలా మంది కొరియోగ్రాఫర్స్కి, టెక్నీషియన్స్కి, నా యూనిట్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చాలా టైం అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ క్లియర్గా కలిసి మీ అందరికి మాతో మాట్లాడతాం. థ్యాంక్ యూ. This Saira, it is my dream. Today, my dream came true. Almost 12 years, this Saira subject was lying with me. Star writers, Parchuri brothers, they told me the subject. It's my long wish to do a freedom fighter character, but I couldn't get chance. But when I had this subject 12 years back, I wanted to do this. But that time, because of the budget constraint, I couldn't do this. That time, almost 40 crores. ముఖ్యంగా దీని వెనక కష్టపడ్డ శ్రీ బాబీ గారికి, డైరెక్టర్ శ్రీ బాబీ గారికి, అలాగే ఎడిషనల్ ఫోటోగ్రఫీ అందించిన శ్రీ ఆండ్రూ గారికి, అలాగే నా మిత్రుడు, నా కోరియోగ్రాఫర్ శ్రీ హరీష్ పాయ్ గారికి నాకు సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈ సినిమా మీకు అందరికీ ఆనందం కలిగించాలి అన్న ఉద్దేశంతో తెలియజేశాం. అలాగే కథాంశం ఇది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కి దగ్గరలో ఉంటుందని చెప్పి దీన్ని సునీల్ లుల్లా గారు ఏరో సంస్థ హిందీలో కూడా విడుదల చేస్తామంటే దాన్ని హిందీలో కూడా విడుదల చేస్తున్నాం. ఇది ఏ ఒక్క సినిమాకి పోటీ అనో దీననో ఎప్పుడు ఆలోచించలేదు. ఒక మంచి సినిమా, 10 మందికి ఆనందం కలిగించే సినిమా ఏ భాషలోకి వెళ్ళినా ఎంతమందికి చేరువైనా అది మంచిదే.